ధనదాహం, ధనపిశాచం. ధన చలామణి లేని రోజుల్లో పంటల ధాన్య మార్పుల వల్ల కొనుగోలు చేసేవాళ్ళు. అప్పుడు భూములు, పంటలే ప్రాధాన్యం. పంట ఉత్పత్తుల పోటీలతో జీవనం గడుపుతూ తర్వాత అవసరాలకు కావలసినవే కొనుగోలు చేసేవాళ్ళు. ఎవరికి భేషజాలు, ఒకరిపై ఒకరికి ద్వేషాలు, కోపాలు లేకుండా ప్రతి ఇంటిలో ఉమ్మడి కుటుంబాలైన ఒక పద్ధతిలో పెద్దల మాట గౌరవాలతో సాగేవి. తర్వాత డబ్బుల చలామణి ఆరంభం కాదొచ్చింది. బ్రిటిష్ వారి ప్రభుత్వ ఉద్యోగాల పద్ధతిచే డబ్బు ప్రాధాన్యం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాధాన్యం, అది లేకుంటే బ్రతకలేము అన్నంతగా పెరిగిపోతూ సంపాదనలో పోటీలు, గృహ విలాస వస్తువుల పోటీలు, ధరించే వస్తువులు, బట్టల మధ్య పోటీలు, స్త్రీలకు ఒకరికంటే ఒకరు పైచేయిగా ఉండాలన్న ఉద్దేశంతో తినే వస్తువుల కంటే కట్టుకునే బట్టల పోటీ తీవ్రత ఎక్కువై ప్రశస్త నాగరికతనే కోల్పోవలసి వస్తున్నది. అదుపులేనంత డబ్బును ఇంకనూ సంపాదించి ఎంతో ఎత్తుకు ఎదగాలి అనే ధ్యేయంతో ఒక్కరి సంపాదన సరిపోదనే అపోహలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలు ఉన్నత చదువులు అభ్యసించడం వలన ఉద్యోగానికి అర్హులవుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నారు. దీనివలన హడావిడి ఎక్కువైపోయి సమయం చాలక, విశ్రాంతి లేక, కోపము, చికాకు, అక్కసు, కొత్త కొత్త కోరికలు దానికి తోడు ఏర్పడుతుంటాయి. ఆదిలో భార్యాభర్తల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాగాలనే ఆతృత ఏర్పడుతుంది. పిల్లలు పెరుగుతూ చదువులు పెరుగుతున్నప్పుడు అది సర్దుకొని వారికై కూడబెట్టే ఆలోచనలతో ఇంకా సైడ్ బిజినెస్ కూడా చేస్తూ ఎంతో సంపాదన అవసరం అంటూ ప్లాట్లు, ఫ్లాట్లు లేక రెడీమేడ్ ఇండ్లు, ఇంట్లో ఎంతో విలాసాల సాధనాలు, వాహనాలు సమకూర్చుకోవాలన్న 24 గంటలు ధనం ఆలోచనలతో అప్పుల ఊబిలో కూరుకుపోతూ శాంతి లేక మనసుకు వెతలు పెంచుకుంటూ అనేక పాటలు పడుతుంటారు. ఈ పరుగుల మధ్యలో సనాతన ధర్మము, పద్ధతులు మొక్కుబడి మాటలుగా మారిపోయి చేతలలో కనబడవు. ఒకవేళ చేతల్లో చూపించినా కానీ హోదా వైభవం చూపించటకే కానీ ధార్మిక భక్తి శక్తి మాయమైంది. పాత రోజుల్లో అమ్మమ్మ వైపు వారు ఎవరు వచ్చినా, నాన్న తాతయ్య తరపున వారు ఎవరు వచ్చినా, ఎన్ని రోజులున్నా ఎంతో గలగల సందడితో, సంతోష సంబరాలు, అనురాగాలతో విసుగు లేకుండా కాలం గడికేది. వారు వెళ్తున్నారంటే ఎంతో దిగులుగా ఉండి ఇంకా కొన్ని రోజులుంటే బాగుండేది అనిపించేది. ఈ కాలంలో డబ్బు మాయామైకంలో తన పిల్లలు, భార్యాభర్తలే తప్ప తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ భారమై అదనపు మనుషులుగా చూస్తూ, బంధువులను భారంగా చూస్తూ, సూటిపోటి మాటలతో రాకుండా చేయాలని ఎత్తుగడలు వేస్తూ, పెద్ద మనుషులలో తగాదాలు పెంచుకుంటూ తన పిల్లలకు వారిపై కోపం, ద్వేషం, వ్యతిరేక బుద్ధులు చెప్తూ దూరం ఉంచాలనే తపన పడుతుంటారు. తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, మనుమలు, మన్మరాళ్ళు ప్రేమ అను పదానికి అర్థం లేకుండా చేస్తూ అంటరాని వారిగా చూసే కాలము వచ్చేసింది. ఈ డబ్బు పిశాచం వలన ఏర్పడుతున్నది. పుణ్యం, పాపం, పెద్దల గౌరవం, భీతి, సంస్కారం అన్నీ మంట కలిసిపోతున్నాయి. సమాజ పరిస్థితి నానాటికి అన్ని రకాల మనుషులను చూసి పలికించే విధానంలో కానీ, కట్టు బొట్టు, జడ వెంట్రుకలు వేసుకునే దుస్తులు కానీ రక్త సంబంధ బంధాలను, మమతలను నిప్పులపై పెట్టి మార్చేస్తున్నారు. స్త్రీలలో స్త్రీయత్వము, పురుషుల్లో పురుషత్వం నశిస్తున్నది. చిన్నప్పుడు పిల్లలకు హాస్టల్లో చదువుల కొరకు ఉంచి చదివించి తర్వాత వారు పెద్దయిన తర్వాత, వీళ్ళు వృద్ధులైన తర్వాత వీరిని వాళ్ళు వృద్ధాశ్రమం, హాస్టల్లో ప్రేమ బంధం దూరమైనందున వీరిని అట్లా ఉంచుతున్నారు. చెల్లుకు చెల్లు అన్నట్టుగా సరిపోతున్నది. తనతో సమాన స్కందులుగా చూసే వారితోనే ప్రేమ, ఆప్యాయత, సంబంధములు ఒక మాదిరిగా ఇష్టం లేకున్నా ముందు అవసరాలకు సాగిస్తుంటారు. లేకుంటే ఎవరికి ఎవరో. ఇట్టి దుస్థితి సమాజానికి ఎందుకు వస్తుందో ఊహించండి. ధనదాహం, వైభవ పిశాచం, అంతులేని ఆకాశ ఆలోచనలు మానవత్వాన్ని ఆవిరి చేసేసింది. ప్రభుత్వ ఉద్యోగ వెర్రీలతో
స్త్రీలలో కూడా మార్పు వచ్చి కట్టు బొట్టు దుస్తుల ధారణతో సగం నడవడిలో ఇతరులకు దిగజార్చే పద్ధతి వచ్చేస్తుంది. మగవాళ్ళలాగా దుస్తులు, వెంట్రుకల వేషధారణలు వీలైతే మగవాళ్ళకు కూడా అధిగమించాలి అన్న భావన పెరిగిపోతూ చీర కట్టుపోయి 2 చేతులకు గాజులు భారమై, సౌభాగ్య కుంకుమ దూరమై, రకరకాల బొట్టు ముద్రలతో అవసరమైతే లేకుంటే బ్యాగులు వేస్తూ మంగళసూత్రాలను మేకులకు తగిలించేస్తూ ఇటువంటి విన్యాసాలతో స్త్రీ సాగుతున్నది. విలువలు గల వాటికి విలువ లేకుండా చేస్తూ పనికిరాని వాటికి, ఎందుకు కొరగాని వాటికి విలువలు పెంచుతున్నారు. పండుగలు నోములు వచ్చినప్పుడు మాత్రం ప్రతి స్త్రీ లలితా సహస్రనామాలు చదువుతూ కుంకుమ అర్చనలు మాత్రం చేసుకుంటుంటారు. ఇంకా అదృష్టం బాగుంది. దేవికి కుంకుమార్చన దేనికి? వేళ్ళ చేతికి రంగు అంటుకుంటుంది. తుడుచుకోవడానికి వస్త్రం లేకుండా ఇబ్బంది. అందుకే కుంకుమ రంగు గల టిక్లీలతోనే కుంకుమార్చనలు చేస్తామని అనడం లేదు. ఏమో ఆ రోజు కూడా వస్తుందేమో చూడాలి. ఏ చీర రంగుకు ఆ రంగు టిక్లీలు పెట్టుకోవడం, పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ, తెల్లదా చీరలో ఈ విధంగా తెల్ల చీటి చీరలకు తెలుపు టిక్లీలు ఎంతో చిన్నగా పెట్టుకోవడం ఆరంభమైంది. వారితో పాటు భర్త పోయిన వాళ్ళు కూడా తెల్ల టిక్లీలు పెట్టుకుంటున్నారు. ఎవరో తెలియకుండా పోయి విచిత్ర కాలం వచ్చేసింది. ఒకసారి దేవతా సప్తాహం జరుగుతున్న కాలంలో హాజరులైన తర్వాత మగవారికి ఆడవారికి బొట్టు రక్షణ పెడుతూ తీర్థం పెట్టే సందర్భం జరుగుతున్నప్పుడు ఒక స్త్రీ ఆమె కూడా అలా చేసి తీర్థం పెట్టేసరికి ఆమె కోపం పెరిగిపోయి బ్రాహ్మణుడికి తన చేతులతో పసుపు కుంకుమ పెట్టి ఆగ్రహం వెళ్ళగక్కింది. ఎందుకు అలా చేసింది అని తర్వాత తెలుసుకుంటే ఆమెకు భర్త లేడు, మీరు బొట్టు పెట్టినారు, మీపై కోపం ఆ విధంగా తీర్చుకున్నారని చెప్పారు. చూశారా ఏ రంగు చీరకు ఆ టిక్లీలు ఎలా చిక్కులు తెస్తాయో? ఇదే సాక్ష్యం. అందుకే ఎవరు ఏ రీతిలో ఉండాలో ఆ రీతిలో ఉంటేనే సమాజం హర్షిస్తుంది. కానీ సమాజానికి చీడ పురుగులు ఎక్కువైపోయినాయి. ధనమనే భూతం, సంపాదన అనే మాయ మనుషులతో మానవత్వం లేకుండా చేసి వికటాట్టహాసం చేస్తుంది. మాయలు, మోసాలు, బ్యాంకుల లూటీలు, ఏటీఎంల నాశనము, పాస్బుక్ల అకౌంట్ డబ్బులు లక్షలతో మాయమవుతున్నాయి. మనుషులకు, సంపదలకు, డబ్బులకు, వైభవాల్లో, జీవితాలకు దేనికి భద్రత లేకుండా పోయినా ఇన్ని అనుభవిస్తూ కూడా ధన సంపాదన మార్గాల భ్రమనే ఉత్తమమైన బంధము, మిగిలిన బంధాలు అవసరమే లేదు అన్న దృఢ నిశ్చయంతో కూలిపోతున్నారు. పిల్లలకు ఒక మంచి బుద్ధి, దైవ నడక, సనాతన ధర్మం అనే మాటలు కరువైపోయినాయి. మన దేశ ధనంపై మోజు తగ్గి వెగటుగా మారింది. కాబట్టి విదేశ ధనంపై మోజు పెంచుకొని విదేశాలకు పంపుతూ ఆ మోజు తీర్చుకుంటున్నామని సంబరపడుతుంటారు. కానీ దానితో పాటు అతి నీచమైన విదేశీ సంస్కారములు, విదేశీ పద్ధతులు నేర్చుకొని వివాహములు కూడా వెగటు పుట్టి సహజీవనము ముద్దని, ఇష్టమంటే పెళ్లి చేసుకొని లేకుంటే వెళ్ళి మరొకరితో సహజీవనము ఈ విధంగా తయారైనటువంటి వారైనారు. విదేశీ విడాకుల మోజు మన దేశంలో తీర్చుకుంటూ మరో పెళ్లి, భర్త లేని వారైనా సరే కరువుకాలను చేసుకుంటున్నారు. విదేశాలకు పంపి డబ్బు సంబరమే కానీ దేశం యొక్క ఔచిత్యము, ఉత్తమ సంస్కృతిని మన దేవఋషులు దాటిన వివేకానందుడు, రాధాకృష్ణను, మహాత్మా గాంధీ మొదలగు ఎంతోమంది చాటిన కీర్తిని, పరాయి సంస్కృతిని, ధనవ్యాహం, పిశాచ కొరల్లో ఇంకిపోయి సర్వం దేశ మానవ సమాజంలో బంధాలు, అనుబంధాలు, ప్రేమలు అన్నీ దూరం చేస్తున్నారు. సృష్టి ఆదిలోనే ఋషిపుంగవులు ఏ రాకెట్టు లేకుండా ఊర్ధ్వలోకాలకు వెళ్ళి శక్తిని పొందినారు. ఆ శక్తిని సాధించేందుకు ఎన్నో యుగాల తర్వాత ఈనాడు సాంకేతిక ఆధారంగా రోదసిలోకి వెళ్తున్నారు. అది కూడా మన వద్ద గల రహస్యాలను దొంగిలించే. ఏ యంత్రం లేకుండా ఆ కాలపు పుష్పక విమానం నడిపినారు. దాని రహస్యం తెలుసుకోవటకు మన దేశ సంపదను దొంగిలించి తయారు చేసుకుంటకు ఎన్ని యుగాలు అవసరమైనాయో అది యంత్ర సహాయం చేతనే. యంత్రం లేకుండా సాధించితేనే పురోగతి అని ఒప్పుకుంటాం. కానీ మన దేశమే ఇప్పటికీ అదే విషయంలో ఎంతో ఆదిగా ఉన్నది. నేటికి ఇటువంటి ఉన్నత గౌరవంలో
ఉన్నామన్న మన దేశ చరిత్రను తెలుసుకోక చెప్పేవారు చెప్పడానికి ఇష్టపడకపోవటం వలన ఈ కాలంలో ఈ దుస్థితికి పరాయి దేశ నాగరికత మూలంగా ధనము పరాయి ధన వ్యామోహంతో అధ్వాన స్థితికి చేసిన మానవాళికి క్షంతవ్యం కాదు. ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి కేంద్రీకరించండి, తెలుసుకోండి, ఆలోచించండి. పూర్వపు స్థితికి, సనాతన ధర్మశక్తి స్థితికి మన దేశాన్ని తీసుకెళ్లగలమా? ఎంత ద్రోహం జరిగిపోయి ఆలోచించండి. మన సంపాదనలోనే సంసారం చేస్తూ మిగుల్చుకోగలం. పిల్లలను ఉన్న స్థితికి చేర్చగలం. విపరీత ఊహలే దేశానికి మనకు నష్టం కలిగించునని తెలుసుకోండి. చిన్న చిన్న ఆలయాల్లో పూజారులు తక్కువ వేతనాలకే పెట్టుకొని హారతి పల్లెల్లో వేసిన డబ్బులు వారి సంసారంకు వెళ్ళిన వేడి నీళ్ళకు చన్నీళ్ళన్నట్టుగా సరిపెట్టుకుంటున్నారు. ఆ డబ్బు పైన ఆలయ కమిటీల వారి కళ్ళు కుట్టి అందులో కూడా వాటా పొందాలని చూస్తుంటారు. వారు ఇచ్చే జీతం పెంచాలనే యోచన చేయక వారిని దోచుకోవాలనుకోవటం ఎంత పొరపాటు, ఎంత పాపమో తెలియదా? పూజారులకు జరుగుబాట్లు ఎలాగా పెద్ద సంసారం గల పూజారులకు జరుగుబాటు ఎంత కష్టమో విచారించక వారి జీతాల్లో కోతలు కూడా విధించాలని చూస్తుంటారు. పూజారుల బాగోగులు ఎంత సమర్థంగా చూస్తూ సంతోషపెడితే దేవుడు కూడా అంత సంతోషపడుతూ మనకు ఆ దేవుని మరియు పూజారి యొక్క హృదయపూర్వక ఆశీస్సులు మన కుటుంబానికి పిల్లల కొరకు కూడా లభిస్తుంటాయి. పురోభివృద్ధి చెందుతుంది. ఆలయ ఆదాయం పెరగడం అనేది సనాతన సాంప్రదాయం ముద్రిస్తూ పూజారులకు పారితోషికం ఇస్తుంటే అందరూ సంతోషంతో ఉండగలరు. మొత్తానికి ప్రజల మానసిక వ్యాధి ధనదాహం, ధనపిశాచం ఎలా వీడుతుందంటే విశ్వంలో ఎన్ని చెట్లు ఉన్నావో అన్ని చెట్ల ఆకులు మొత్తం 500 నోట్లుగా మారిపోయి మొత్తం భూమిపై గల గడ్డి పరకలన్నీ సువర్ణ బిల్లలైతే అప్పుడు కూడా లోకులకు సంతృప్తి కలుగుతుందా? ఆశ్రదాహము మారణ హోమాలు లేకుండా ధన దయ్యమును పాలరోలగలరా? దేశంలో శాంతి, ప్రేమ, పరమశాంతిని స్థాపించగలరా? యోచించండి. పాడుపడటంతో భౌతిక సంపాదనలో ఉంటే మించిన ఆసక్తి పుణ్యధన సంపాదనను సాధిస్తే తరతరాల వరకు యోగక్షేమాలు, భగవత్ ప్రాప్తి లభిస్తుంది. కుటుంబాలు క్షేమ ఆయురాగాలు రోగాలు లేకుండా దృఢంగా ఉండగలరు. భగవత్ సేవలో అందరికీ సర్వం లభ్యం కాగలదు. ఈ విధంగా అందరూ కూడా ఆలోచించి విపరీత ఊహలకు పోకుండా ఉన్నదాంతో తృప్తి పడాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.